వెల్కమ్ టు అర్చిత్ ఇన్స్టిట్యూట్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ 2021 డిసెంబర్లో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం రెగ్యులర్గా చెప్పుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మనం వాటి గురించి డిస్కస్ చేద్దామండి. వాటిలో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్గా డిసెంబర్ మూడున ఏ భారత మాజీ రాష్ట్రపతి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు అనేది ఇక్కడ మనకి బిట్. అంటే యాక్చువల్గా ఇంపార్టెంట్ డేస్, ఈ డిసెంబర్ నెలలో ఇంపార్టెంట్ డేస్ వాటి మీద కూడా కొన్ని బిట్లు రావడం అనేది జరుగుతుంది. అది ఏ నెల అయినప్పటికీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ డేట్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనే వాటి మీద కూడా కంపల్సరీ కొన్ని బిట్లు ఇస్తున్నారు. అది ఏ ఎగ్జామ్ అయినప్పుడు కూడా. సరే, మన డిసెంబర్ నెల 2021 డిసెంబర్లో ఉన్నాం కాబట్టి దీంట్లో మనకి ఏంటంటే డిసెంబర్ 3 యొక్క ఇంపార్టెంట్, 3 డిసెంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? విచ్ ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్స్ బర్త్డే యానివర్సరీ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ డిసెంబర్ 3. డిసెంబర్ 3వ ఎవరి యొక్క బర్త్డే? వివి గిరి, రాజేంద్ర ప్రసాద్, కేఆర్ నారాయణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇక్కడ మనకి నలుగురు కూడా రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతిలో ఏ రాష్ట్రపతి యొక్క బర్త్డే డిసెంబర్ 3? ఇప్పుడు చూసుకున్నట్లయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క బర్త్డే ఎప్పుడంటే మనకి డిసెంబర్ 3గా గుర్తుంచుకోవాలి. ఎవరు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అంతేకాకుండా ఆయన ఎప్పుడు జన్మించాడంటే 1884 డిసెంబర్ 3. ఈ ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి. మనకి ఎలా లింక్గా గుర్తుంచుకోవాలంటే 1885 మనకి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడింది 1885లో. 1884లో ఈయన జన్మించడం అనేది జరిగింది. మనకి 1885లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. మనందరికీ తెలుసు, డబ్ల్యూసి బెనర్జీ, ఓహియో వీళ్ళందరూ కలిపి స్థాపించారు, మొదటి అధ్యక్షుడు. తర్వాత ఐఎన్సి అనేది చాలామంది మన భారతీయులు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మనం హిస్టరీలో చదువుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ 1884 ఎలా గుర్తుంచుకోవాలంటే 1885కి ముందుగా ఈయన జన్మించడం అనేది జరిగింది 1884 డిసెంబర్ 3. సరే, ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే బీహార్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బిలాంగ్స్ టు బీహార్ స్టేట్. ఈయన మన భారతదేశ రాష్ట్రపతుల్లో ఇప్పటి వరకు 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తిగా, వరుసగా 2 సార్లు పనిచేసినటువంటి ఏకైక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన యొక్క పదవీ కాలం చూసుకున్నట్లయితే 1950 జనవరి 26 నుండి 1950 జనవరి 26 నుండి 1962 మే 14 వరకు. ఇక్కడ మనకి 1950 జనవరి 26 నుండి జనవరి 26 నుండి టు 1962 మే 14 వరకు ఈయన తన యొక్క అధ్యక్ష పదవిని చేపట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆయనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని పత్రికలు చూసుకున్నట్లయితే చర్చ్ లైట్ అనేటువంటి పత్రిక కూడా ఇంగ్లీష్లో ఆయన నడపడం అనేది జరిగింది. అదేవిధంగా దేశ్ అనేటువంటి పత్రికను హిందీలో నడపడం అనేది జరిగింది. నెక్స్ట్, అంతేకాకుండా 3 టైమ్స్ ఆయన ఐఎన్సీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా వ్యవహరించారు. వాటిలో మనం చూసుకున్నట్లయితే 1934, 1939 మరియు 1947. ఇక్కడ మనకు ఈ 3 టర్మ్లో ఒక టర్మ్ అయితే ఏంటంటే మనకి సుభాష్ చంద్రబోస్ ఎప్పుడైతే తన యొక్క పదవికి అంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈయన ఆ పదవిలోకి ఐఎన్సీ యొక్క అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఐఎన్సీ ప్రెసిడెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరు ఉండేవారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే ఇక్కడ మనకి కరెక్ట్గా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే 1947 ఆగస్ట్ ఆ టర్మ్లో చూసుకున్నట్లయితే మనకి ఎవరంటే జీవి కృపాలానే ఉంటారు. కానీ కృపాలాని తర్వాత ఇమ్మీడియట్గా ఎవరు వస్తారంటే మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఐఎన్సీకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ 3 అనేది ఎవరి యొక్క బర్త్డే అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. హీ బిలాంగ్స్ టు బీహార్ అని గుర్తుంచుకోవాలి. అతని యొక్క టెన్యూర్, పదవీ కాలం అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసిన విషయం కావాలి. నెక్స్ట్, అదేవిధంగా అతను
ఎప్పుడు జన్మించారు అనేది కావాలి. 1884లో జన్మించారనే విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్నారనే విషయం 1934, 1939 మరియు 1947. నెక్స్ట్ ఏ పత్రికలను ఆయన నడపడం జరిగిందంటే చర్చ్ లైట్ అండ్ దేశ్ అనేటువంటి పత్రికల్ని నడపడం జరిగింది. ఇంకా అది చూసుకున్నట్లయితే మనకి చాలా స్టోరీ ఉంటుందండి. మనకి ఉన్నటువంటి టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ వీటి గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాబట్టి December 3 ఎవరి బర్త్డే అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బర్త్డే. నెక్స్ట్ బిట్ చూద్దాం. విషాదకరమైన భోపాల్ గ్యాస్ విపత్తు ఏ సంవత్సరంలో సంభవించింది? విచ్ ఇయర్ డిడ్ ద ట్రాజిక్ భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అకర్? ఇక్కడ మనకి ఏ సంవత్సరం భోపాల్ గ్యాస్ దుర్ఘటన, దాన్ని మనం ఏమంటాం భోపాల్ గ్యాస్ దుర్ఘటన. భోపాల్ ఇస్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరం జరిగింది? 1991, 1984, 1990, 1981. ద రైట్ ఆన్సర్ ఇస్ 1984. 1984 1984 డిసెంబర్ 2nd and 3rd. డిసెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు మధ్యలో అంటే 2వ తారీఖు సాయంకాలం అయిపోయిన తర్వాత, 2వ తారీఖు చీకటి పడిపోయిన తర్వాత నైట్ టైం ఏమైందంటే ఈ యొక్క భోపాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీలో, ఒక ఫెర్టిలైజర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అవడం వల్ల సుమారు 3,800 మంది చనిపోవడం అనేది జరిగింది. చాలా పెద్ద ట్రాజడీ అండి ఇది, చాలా విషాదకరమైనటువంటి సంఘటన. 3,800 మంది చనిపోయారు. అంతేకాకుండా సుమారుగా 1,50,000 మంది అనారోగ్యం పాలవడం అనేది జరిగింది ఈ యొక్క దుర్ఘటన వల్ల. అయితే ఒకటి భోపాల్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. సరే, ఏ కంపెనీలో యొక్క విపత్తు జరిగింది అంటే యూనియన్ కార్బైడ్ ఫెర్టిలైజర్స్ అనేటువంటి అమెరికన్ కంపెనీ, అమెరికన్ కంపెనీలో ఈ యొక్క దుర్ఘటన ఎప్పుడు జరిగిందంటే December 2 మరియు 3 ఈ తారీఖుల్లో, అంటే 2వ తారీఖు నైటు ఇది దుర్ఘటన జరిగింది. 3,800 మంది చనిపోవడం జరిగింది. 1,50,000 మంది అనారోగ్యాల పాటు రకరకాలటువంటి వ్యాధులతో బాధపడడం అనేది జరిగింది కేవలం ఈ గ్యాస్ వల్ల. ఈ యొక్క గ్యాస్ పేరు ఏంటంటే మనకి MIC మిథైల్ ఐసోసైనైట్ అనేటువంటి గ్యాస్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వాయువు. అది ఫెర్టిలైజర్స్లో వాటిలో ఉపయోగించినటువంటి ఒక కెమికల్ సంబంధించిన వాయువు. ఆ వాయువుని పీల్చడం వల్ల ఏమైందంటే అనేక మంది చనిపోవడం జరిగింది. ఆ దుర్ఘటన ఇక్కడ మనకు బిట్ ఏంటంటే ఆ యొక్క దుర్ఘటన ఎప్పుడు జరిగింది అంటే 1984 December 2nd and 3rd ఈ మధ్యకాలంలో జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏ కంపెనీలో జరిగిందంటే యూనియన్ కార్బైడ్ ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి దాని యొక్క ప్రధాన లీక్ అయినటువంటి వాయువు పేరు ఏంటంటే MIC అనేటువంటి పదం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2021 చివరి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవించింది? వెన్ వాజ్ ద లాస్ట్ సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ 2021 occurred? When was the last solar eclipse of 2021 occurred? ఇక్కడ మనకి ఎప్పుడు సంభవించింది ఈ యొక్క సోలార్ ఎక్లిప్స్ అని చూసుకున్నట్లయితే మనకి ఇటీవల కాలంలో మనకి టోటల్గా 4 ఎక్లిప్స్, అది మనకి సోలార్ ఎక్లిప్స్ కానీ లోనార్ ఎక్లిప్స్ కానీ, రెండేమో లోనార్ ఎక్లిప్స్, రెండేమో సోలార్ ఎక్లిప్స్. 2021 సంవత్సరంలో 2021లో ఒక 2 లోనార్ అండ్ ఒక 2 సోనార్ ఎక్లిప్స్ ఇవి సంభవించడం అనేది జరిగింది. అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే రీసెంట్గా 4వ ఎక్లిప్స్ ఎప్పుడు జరిగింది అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. December 4, December 9, December 7, December 5. వీటిలో మనకి ద రైట్ ఆన్సర్ ఇస్ December 4th. December 4th 2021 December 4వ తారీఖున ఇక్కడ మనకి సోలార్ ఎక్లిప్స్ అనేది లాస్ట్ సోలార్ ఎక్లిప్స్ అంటే రెండేమో లోనార్ ఎక్లిప్స్ జరిగినాయి, రెండేమో సోలార్ ఎక్లిప్స్ జరిగినాయి. వీటిలో లాస్ట్ వన్ ఎప్పుడు జరిగిందంటే December 4th 2021 గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు జనరల్గా మనకి ఏమవుతాయి అంటే ఎక్లిప్స్ రావడం అనేది జరుగుతుంది.
ఈ యొక్క గ్రహణాలు అది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ జనరల్కి ఎప్పుడు వస్తాయంటే మూడు కూడా ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క గ్రహణాలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి చంద్రగ్రహణం అనేది జనరల్కి ఎప్పుడు వస్తుందంటే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వస్తుంది. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున సూర్యగ్రహణం రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ డిసెంబర్ 4వ తారీఖున వచ్చినటువంటి ఈ యొక్క సూర్యగ్రహణాన్ని మనం భారతదేశంలో వాటిని చూడలేదు, కానీ ఇతర దేశాల వాళ్ళు దాన్ని ఆ యొక్క గ్రహణాన్ని చూడడం అనేది జరిగింది. అంటే ఆ యొక్క ఏరియాలో దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది, కానీ మన భారతదేశం నుంచి దాన్ని చూడడానికి అవకాశం లేదు. కాబట్టి లాస్ట్ సోలార్ ఎక్లిప్స్, ఒక 2 లోనార్ ఎక్లిప్స్ అన్నా 2 సోలార్ ఎక్లిప్స్ అని చెప్పేసాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మే 26, 2021 లోనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణము మొత్తం 2021లో జరిగినటువంటి మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడు జరిగింది అంటే మే 26. రెండవ గ్రహణం ఏంటంటే జూన్ 10th సూర్యగ్రహణం, జూన్ 10th సూర్యగ్రహణం. అట్ ద సేమ్ టైం చూసుకుంటే థర్డ్ వన్ నవంబర్ 19th చంద్రగ్రహణం. మరియు ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 4th ఒక సూర్యగ్రహణం. కాబట్టి 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు 2021 సంవత్సరంలో రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. డిసెంబర్లో లాస్ట్లో, ఈ సంవత్సరం లాస్ట్లో జరిగినటువంటి ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు అని అంటే డిసెంబర్ 4th మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐఎంఎఫ్ మొదటి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులవుతారు? ఇక్కడ మనకి హూ విల్ బి అపాయింటెడ్ యాజ్ ఐఎంఎఫ్ ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. కిరణ్ మజుందర్ షా, సౌమ్య స్వామినాథన్, సుచిత్ర ఎల్లా, గీతా గోపీనాథ్. ద రైట్ ఆన్సర్ ఈస్ గీతా గోపీనాథ్. మరలా ఒకసారి చెప్తున్నాను, ఐఎంఎఫ్కి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం కదండి, మనకి ఎకానమీ పార్ట్లో వస్తుంది ఐఎంఎఫ్ అనేది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ యొక్క ఐఎంఎఫ్కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ చూసుకున్నట్లయితే క్రిస్టలినా జార్జియేవా. ఇక్కడ మనకి క్రిస్టలినా జార్జియేవా అనే ఈమె డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇక్కడ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఉన్నారంటే గీతా గోపీనాథ్ ఇటీవల కాలంలో నియమించబడ్డం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా లేడీసే, క్రిస్టలినా జార్జియేవా మరియు గీతా గోపీనాథ్. సరే, ఈ బిట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈమె గీతా గోపీనాథ్ షీ బిలాంగ్స్ టు ఇండియా. ఆమె ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి. ఆమె గీతా గోపీనాథ్ కేరళ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి. ఒక పెద్ద సంస్థకి, ఐఎంఎఫ్ అనేది చిన్న విషయం కాదండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది చిన్న విషయం కాదు, దానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల కాలంలో నియమించబడ్డం అనేది జరిగింది. ఈ యొక్క ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ చూసుకున్నట్లయితే ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మనకి వాషింగ్టన్ DC, USA. ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే వాషింగ్టన్ DC, USA. నెక్స్ట్ అదేవిధంగా మనకి IBRD కూడా అప్పుడే ప్రారంభించడం జరిగింది. సరే, ఇక్కడ మనకి ఐఎంఎఫ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1944. కానీ ప్రారంభించిన తర్వాత అది ఎప్పటి నుంచి పనిచేయడం మొదలుపెట్టింది అంటే 1945. కాబట్టి 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. 1945, ఇక్కడ మనకి 1945 ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC. మరలా ఒకసారి చెప్తున్నాను, ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DCలో ఉంది. 1945 నుండి అది పనిచేయడం ప్రారంభించింది. 1945 డిసెంబర్ 27, డేట్ కూడా గుర్తుంచుకోండి, డిసెంబర్ 27 నుంచి అది పనిచేయడం ప్రారంభించింది. దాని యొక్క ఐఎంఎఫ్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా. నెక్స్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేటప్పటికి మనకి ఎవరంటే మనం చెప్పుకున్నటువంటి గీతా గోపీనాథ్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐఎంఎఫ్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 190. దీనికి మనకి ఈ ఐఎంఎఫ్ ఏర్పడడానికి ప్రధాన కారకులు ఎవరు అంటే హేరీ డెక్సర్ వైట్ మరియు జేఎం
కీన్స్, ఇవన్నీ కూడా మనం ఎకానమీ పార్ట్లో తప్పనిసరిగా చూస్తాం. కాబట్టి గీతా గోపీనాథ్ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ బిట్టు, గీతా గోపీనాథ్ షీ బిలాంగ్స్ టు కేరళ, మన భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో నియమించబడ్డం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకి కరెంట్ అఫైర్స్ పార్ట్లో మన రాబోయే ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. చలనచిత్ర ప్రపంచానికి మరియు సాహిత్యానికి ఆయన చేసిన కృషికి 2019లో ఏ గౌరవం లభించింది? జనరల్గా ఎవరైనా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా చనిపోయినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళకు వచ్చినటువంటి అవార్డుల మీద మనం తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అందుకనే ఈ యొక్క అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు చాలామంది చనిపోయారు మన దగ్గర 2021లో. కాబట్టి 2021లో ఎవరైతే ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు కానీ, వాళ్ళు పొందినటువంటి పురస్కారాలు కానీ, వాళ్ళకు వచ్చినటువంటి అవార్డులు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తప్పనిసరిగా మనం నోట్ చేసుకోవాలి. సరే, వాటిలన్నింటి గురించి కూడా ఒక క్లాస్లో చూద్దామండి. వాటిలో 2021లో ఉన్నటువంటి మరణాలు, వారి యొక్క చారిత్రక విశిష్టత, దాని గురించి ఒకసారి చూద్దాం. సరే, ఇటీవల కాలంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కన్నుమూశారు. కన్నుమూసిన తర్వాత 2019లో ఆయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటి, ఆయనకు వచ్చినటువంటి గౌరవం ఏంటి? భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఇవి చూసుకున్నట్లయితే ఆయనకు వచ్చినటువంటి అవార్డు ఏంటంటే మనకి పద్మశ్రీ అనేటువంటి పురస్కారం, పద్మశ్రీ అనేటువంటి గౌరవం ఆయనకి దక్కడం అనేది జరిగింది. యాక్చువల్గా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ యొక్క తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి సినీ గేయాలు రాయడం అనేది, రచించడం అనేది జరిగింది. ఈ బిలాంగ్స్ టు అనకాపల్లి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే 2019 సంవత్సరానికి గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది. ఇవి ఆయన మొట్టమొదటిసారిగా 1986లో సిరివెన్నెల అనేటువంటి చిత్రం ద్వారా ఆయన ఈ యొక్క సినీ రంగ పరిశ్రమకి ఆయన రావడం అనేది జరిగింది. అందుకని ఆయన ఏమంటారంటే మన సిరివెన్నెల సీతారామశాస్త్రి కానీ ఆయన యొక్క పేరు నిలబడిపోవడం అనేది సినీ ఇప్పుడు మనకి ఈ యొక్క చరిత్రలో, సినీ చరిత్రలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కానీ ఆయన యొక్క పేరు లిఖించడం అనేది జరిగింది. ఇవి చూస్తూనే తప్పనిసరిగా 2021లో పద్మ అవార్డ్స్ గురించి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ఎగ్జామ్స్లో మనకి పద్మ అవార్డ్స్ గురించి బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. పద్మ అవార్డ్స్, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ అవార్డ్స్ 2021లో ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది తప్పనిసరిగా మనం చూసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటో తప్పనిసరిగా మనం చూడాలి. 2021 సంవత్సరంలో చూసుకున్నట్లయితే 119 మందికి ఈ యొక్క పద్మ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. 2021లో పద్మ అవార్డ్స్ 119 మందికి పద్మ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. పద్మ అవార్డ్స్ అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, వీటిని మనం ఏమంటామంటే పద్మ అవార్డ్స్ 119 మందికి రాష్ట్రపతి ప్రదానం చేయడం అనేది జరిగింది. దాంట్లో మరలా వాటిలో ఉన్నటువంటి విశిష్టతలు ఏంటో కూడా చూసుకోవాలి మనం. దాంట్లో మనకి 29 మంది మహిళలు, 119 మందిలో 29 మంది మహిళలకు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 10 మంది ప్రవాస భారతీయులకు ఇవ్వడం అనేది జరిగింది. అవార్డ్స్ 10 మంది ప్రవాస భారతీయులకు ఇవ్వడం జరిగింది. ఒక ట్రాన్స్జెండర్ మంజమ్మ అనేటువంటి ఒక ట్రాన్స్జెండర్కి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా మరణించిన తర్వాత 16 మందికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ తెలంగాణ నుంచి ఒక వ్యక్తికి ఈ యొక్క పద్మ అవార్డు రావడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 వ్యక్తులకి ఈ యొక్క పద్మ అవార్డు రావడం అనేది జరిగింది. ఈ డేటా అంతా మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే ఎగ్జామినర్ ఏ బిట్ ఏ విధంగా ఇచ్చినప్పటికీ కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా లిస్టు చూడండి. 2021లో పద్మ అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, నెక్స్ట్ మహిళలు ఎంతమంది, ప్రవాస భారతీయులు ఎంతమంది, ట్రాన్స్జెండర్లు ఎంతమంది, మరణాంతరం పొందిన వారు ఎంతమంది, తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారు, ఏపీ నుంచి ఎంతమందికి ఇచ్చారు, ఈ అవార్డ్స్లో ఒక పట్టిక రూపంలో రాసుకుని దాని గురించి తప్పనిసరిగా చూడండి. పద్మ అవార్డ్స్ మీద చాలాసార్లు కరెంట్ అఫైర్స్ పార్ట్లో బిట్లు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారతదేశంలో మొదటి 2 ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ కేసులను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? మనందరికీ తెలుసు. రెగ్యులర్గా ఎవరైతే పేపర్ చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ విషయం. Which Indian state has reported India's first 2 cases of Omicron COVID variant? ఇక్కడ మనకి ఒమిక్రాన్ అటువంటి కోవిడ్ వేరియంట్ని మొట్టమొదటిసారిగా 2 కేసులని
కనుక్కున్నారు. ఈ 2 కేసుల్ని కూడా ఏ రాష్ట్రంలో కనుక్కున్నారు? తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్. మనందరికీ తెలిసినటువంటి బిట్ ఇది. కర్ణాటక రాష్ట్రంలో పేపర్ను చూసేవాళ్ళు కానీ, ఎందుకంటే కోవిడ్ అనగానే కంపల్సరీ అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు, లేదా పేపర్ చూస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం మనందరికీ తెలిసినటువంటి బిట్ ఏంటంటే కర్ణాటక. సరే, ఇక్కడ మనకి అసలు ఒమిక్రాన్ అంటే ఏంటి అనేది కూడా చూడాలి. అసలు ఈ ఒమిక్రాన్ కేసు మొట్టమొదటిసారిగా ఎక్కడ, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒమిక్రాన్ కేసు అనేది ఎక్కడ బయటపడింది అనేది కూడా చూసుకోవాలి మనం. మొట్టమొదటి చూసుకున్నట్లయితే బోట్స్వానా, దక్షిణాఫ్రికాలో ఈ యొక్క కేసు బయటకు రావడం అనేది జరిగింది. అసలు ఈ ఒమిక్రాన్ యొక్క సాంకేతిక నామం ఏంటంటే, ఇక్కడ మన దాన్ని 1.1529 కోవిడ్ వేరియంట్గా పిలిచేవారు. 1.1.529గా దీన్ని పిలవడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఒమిక్రాన్ అంటే అసలు ఏంటి ఒమిక్రాన్? ఒమిక్రాన్ అనే పదం ఏంటి? ఒమిక్రాన్ అనే పదం చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఇది ఒక గ్రీక్ లెటర్. వాటిలో మనకి గ్రీక్ లెటర్స్ టోటల్గా గ్రీక్ యొక్క అక్షరాలు 24 అక్షరాలు ఉంటాయి. గ్రీక్ యొక్క అక్షరాలు ఏంటంటే 24 లెటర్స్ ఉంటాయి. ఈ 24 లెటర్స్ని వాళ్ళ యొక్క కోవిడ్ వేరియంట్స్కి పేర్లు పెట్టుకుంటూ వస్తున్నారు. వీటిలో మనం చూసుకున్నట్లయితే మనకైతే 26 లక్షల, ఇంగ్లీష్లో అయితే 26 లెటర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి గ్రీకులో అయితే 24 లెటర్స్ ఉంటాయి. ఆల్ఫా టు ఒమేగా అంటాం మనం. ఆల్ఫా టు ఒమేగా అంటే ఆల్ఫా టు ఒమేగా అంటే ఏ టు జెడ్ అంటాం కదండి. ఆల్ఫా అంటే ఏ అనుకోవచ్చు, ఒమేగా అంటే జెడ్ అనుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి ఆల్ఫా టు ఒమేగా, ఏ టు జెడ్. ఈ యొక్క వేరియంట్లకి ఏం చేస్తున్నారంటే, కరోనా వేరియంట్స్కి ఈ యొక్క లెటర్స్ పెట్టడం అనేది జరుగుతుంది. గ్రీక్ లెటర్స్ అనే నేమ్స్గా పెట్టడం జరుగుతుంది. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇటువంటి రకరకాల పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. సరే, ఆ పేర్లు పెట్టుకుంటూ వచ్చినట్లయితే 13వ అక్షరం ఏంటంటే న్యూ అనేటువంటి పదం రావాలి. ఆ పదాన్ని పక్కకి పెట్టారు. ఎందుకంటే న్యూ వేరియంట్ అంటే వేరే రకంగా ఉంటుందని పెట్టలేదు. 14వ లెటర్ చూసుకున్నారు. 14వ లెటర్లో జీ అనేటువంటి పదం వచ్చింది. 14వ లెటర్ ఏంటంటే జీ, గ్రీక్ లెటర్స్లో ఏంటంటే జీ అనే పదం వచ్చింది. అది కొన్ని దేశాల్లో చాలా పవిత్రమైనటువంటి పదం కాబట్టి దాన్ని కూడా పక్కకి పెట్టేశారు. 15th లెటర్, అది గుర్తుంచుకోవాలి మనం. గ్రీకు లెటర్స్లో 15th లెటర్, 15వ అక్షరం ఏంటంటే ఒమిక్రాన్. 15వ అక్షరం ఏంటంటే ఒమిక్రాన్. ఈ యొక్క ఒమిక్రాన్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది అంటే గ్రీకు భాష నుంచి ఉద్భవించింది. వాడు ఇంకా డెప్త్గా అడిగినట్లయితే గ్రీకు అక్షరంలో ఒమిక్రాన్ అనేది ఎన్నవ పదము అంటే ఎన్నవ లెటరు అంటే 15వ లెటరు. 15th లెటర్ ఒమిక్రాన్. నెక్స్ట్ 16th లెటర్ ఏంటంటే 5. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది
జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సిక్స్టీన్ రిలేటెడ్ ఏంటంటే మనం మ్యాథమెటిక్స్లో చదువుకుంటూ ఉంటాం 5. ఆ 5 అనే లెటర్ నెక్స్ట్ వచ్చేటటువంటి వేరియంట్కి ఆ 5 అనే లెటర్ పెట్టడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనకి భారతదేశంలో మొట్టమొదట 2 ఒమిక్రాన్ కేసుల్ని కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఒమిక్రాన్ కేసులు మొట్టమొదటిగా ప్రపంచంలో మొట్టమొదటిగా బోట్స్వానా దక్షిణాఫ్రికాలో దీన్ని కనుగొనడం అనేది జరిగింది. ఒమిక్రాన్ అనేది గ్రీక్ లెటర్స్లో 15వ అక్షరంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2017-19 కాలానికి గాను 7వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రీసెంట్గా ప్రకటించారండి. అది ఏ కాలానికి? 2017-19కి. 2017-19 చాలా కాలం అయిపోయింది సార్, అయిపోయి 2017-19 బిట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే మొన్న రీసెంట్గా ఈ యొక్క అవార్డుని ప్రకటించడం అనేది జరిగింది. ఆ కాలంలో ఆయన చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా రీసెంట్గా ఇప్పుడు ప్రకటించారు. కాబట్టి ఇది మనకి రీసెంట్ బిట్టే. కాబట్టి 2017-19 కాలానికి గాను 2017-19 కాలానికి గాను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ఎంఎస్ అండి, ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ మనకి ప్రఖర్ కుమార్, నిశాంత్ శర్మ, వి ప్రవీణ్ రావు, శిఖర్ అగర్వాల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ వి ప్రవీణ్ రావు అనేటువంటి వ్యక్తి. ఆయన వైస్ ఛాన్సలర్ అండి. ఈయన వి ప్రవీణ్ రావు ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ అవార్డుని గెలుచుకోవడం అనేది, అంటే గెలవడం అంటే ఆయన ప్రదానం చేయడం అనేది ఇది పోటీ కాదు గెలవడానికి, కానీ ఆయనకి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎవరు వి ప్రవీణ్ రావు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు వచ్చింది ఎవరు ఈయన చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించిన విసి వైస్ ఛాన్సలర్ అన్నమాట. ఈయన అనేకమైనటువంటి పరిశోధనలు చేయడం, అగ్రికల్చర్ని ఎలా డెవలప్ చేయాలి ఇండియన్ విషయాల్లో అనేక పరిశోధనలు చేయడం అనేది జరిగింది. తద్వారా ఆయనకి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ప్రదానం చేయడం అనేది జరిగింది. సరే, ఇక్కడ బాగానే ఉంది. అసలు ఎంఎస్ స్వామినాథన్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ అనేది ఇక్కడ మనకి గ్రీన్ రెవల్యూషన్ అంటాం కదా మనం. హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. అయితే ఎంఎస్ స్వామినాథన్ ఒక్కనే జనరల్గా మనం ఏ పుస్తకంలో చూసినప్పుడు కూడా హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, హరిత విప్లవ భారతదేశంలో గుర్తుంచుకోవాలి. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. బాగానే ఉంది. కానీ ఎంఎస్ స్వామినాథన్తో పాటుగా పనిచేసిన వ్యక్తిని మనం గుర్తించట్లేదు. ఇద్దరు జాయింట్గా చూసుకోవాలండి, ఇద్దరిని గుర్తుంచుకోవాలి. మనకి ఎవరంటే సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి కూడా ఎంఎస్ స్వామినాథన్తో సమానంగా ఈ యొక్క హరిత విప్లవ పితామహులుగా మనం పేర్కొనాలి. ఇది కొంచెం డెప్త్ పెట్టది. మనకి గ్రూప్ 1 లెవెల్లోకి వచ్చేటప్పటికి మనకి ఎంఎస్ స్వామినాథన్ పేరు లేదు అని ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యం పేరు తప్పనిసరిగా వీళ్ళిద్దరిని జాయింట్గా గుర్తుంచుకోవాలి మనం. ఎంఎస్ స్వామినాథన్, సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరి పేర్లు. కాబట్టి హరిత విప్లవ పితామహులు అంటాం. ఎంఎస్ స్వామినాథన్ పేరు కొట్టే ఉంటే ఎంఎస్ స్వామినాథన్ పేరే రాయండి. ఒకవేళ డెప్త్గా ఎంఎస్ స్వామినాథన్ పేరు పక్కన పెట్టినట్లయితే సుబ్రహ్మణ్యం పేరు మాత్రం తప్పనిసరిగా రాయాలి. ఆయన కూడా హరిత విప్లవ పితామహులే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు హరిత విప్లవం అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రపంచంలో హరిత విప్లవం అనేది మొట్టమొదటిసారిగా మెక్సికోలో స్టార్ట్ అయింది. ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి మెక్సికోలో ఈ యొక్క హరిత విప్లవం అనేది స్టార్ట్ అవడం అనేది జరిగింది 1945లో. సరే, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు అని చెప్పేసి అంటే నార్మన్ బోర్లాగ్ మనందరికీ తెలుసు. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. మీరందరూ చిన్నప్పటి నుంచి కూడా మన స్టాండర్డ్ జీకేలో వస్తూ ఉంటుంది. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. హీ బిలాంగ్స్ టు మెక్సికో. కాబట్టి హరిత విప్లవం ఎక్కడ ప్రారంభమైంది అంటే మెక్సికోలో ప్రారంభమైంది. నెక్స్ట్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అని గుర్తుంచుకోవాలి. ఈయన 1961లో భారతదేశం వచ్చినటువంటి విపరీతమైనటువంటి కరువుకి స్పందించి ఈయన ఏం చేశారంటే
యాక్చువల్గా ఈ యొక్క విభాగం కాకపోయినప్పటికి కూడా తన అన్నీ వదిలేసి వ్యవసాయ రంగం వైపు వచ్చి వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు చేసి ఈ యొక్క మరి ముఖ్యంగా గోధుమ పంటలో విపరీతమైనటువంటి అంటే ఆధునిక యంత్రీకరణ, ఆధునిక యంత్రాలు ఉపయోగించడం, ఎరువులు, పురుగు మందులు అంటే పెస్టిసైడ్స్ ఉపయోగించడం మరియు అధునూతన పద్ధతుల ద్వారా పంట ఉత్పాదకతను విపరీతంగా పెంచినటువంటి వ్యక్తి ఎవరంటే, ఆ యొక్క పెంచడానికి తోడ్పడినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. మన ఆహార కొరతను తీర్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ భారతదేశంలో. కాబట్టి హరిత విప్లవ పితామహుడుగా ఎవరిని మనం పేర్కొంటామంటే ఎంఎస్ స్వామినాథన్, ఎన్ఆర్ సుబ్రహ్మణ్యాన్ని పేర్కొనాలి. ప్రపంచంలో అయితే మనం ఎవరిని చూసుకోవాలంటే నార్మన్ బోర్లాగ్ని గుర్తుంచుకోవాలి. సరే, ఈ యొక్క అవార్డు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎప్పుడు ఇస్తారంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. 2004లో ఈ యొక్క అవార్డుని ప్రారంభించింది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎప్పుడు ప్రారంభించారో ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2004వ సంవత్సరం నుంచి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఈ రోజును మైత్రి దివస్ ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. భారతదేశం, బంగ్లాదేశ్ మనందరికీ తెలుసు. భారత్, బంగ్లాదేశ్ మైత్రి దివస్ని జరుపుకుంటున్నాయి. మైత్రి దివస్ ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు? ఆ ఫ్రెండ్షిప్ డే మనకే బంగ్లాదేశ్కి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు? ఇక్కడ చూసుకున్నట్లయితే December 3, December 2, December 6, December 5. ద ఫ్రెండ్షిప్ డే ఈజ్ December 6th. డిసెంబర్ 6వ తారీఖు అనేది భారత్ బంగ్లాదేశ్ యొక్క ఫ్రెండ్షిప్ డేగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి 1971 December 16న బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ఎందుకంటే అంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. స్వాతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో ఒక భాగంగా ఉండేది. తర్వాత అనివార్య కారణాలు, కొన్ని కారణాల వల్ల బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యం కోరుకుంది. అప్పుడు పాకిస్తాన్ ఇవ్వడానికి ఇష్టం చూపించలేదు, భారతదేశం సపోర్ట్ చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా 1971 December 16న బంగ్లాదేశ్ స్వతంత్రతని పొందడం అనేది జరిగింది. సార్వభౌమ దేశంగా గుర్తించడం అనేది జరిగింది. దానికంటే ఒక 10 రోజుల ముందుగానే భారతదేశం దాని యొక్క స్వతంత్రతను గుర్తించడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా December 6th అనేది బంగ్లాదేశ్ భారత్ యొక్క ఫ్రెండ్షిప్ డే, మైత్రి దివస్. సరే, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టాకా. బంగ్లాదేశ్కి ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా. ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ చదువుకుంటూనే తప్పనిసరిగా స్టాండర్డ్ జీకేని చూసుకోవాలి. స్టాండర్డ్ జీకే అనేది పునాది మీద బిల్డింగ్ కట్టాలి, పునాది లేకుండా బిల్డింగ్ కట్టకూడదు. కాబట్టి స్టాండర్డ్ జీకే అనేది మనకి పునాది లాంటిది. కాబట్టి కరెంట్ అఫైర్స్ చదువుతూనే కంపల్సరీ మనకి స్టాండర్డ్ జీకేని టచ్ చేస్తూ ఉండాలి. సరే, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా అనుకుంటున్నాం, కరెన్సీ టాకా. ప్రజెంట్ బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి షేక్ హసీనా. బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ హమీద్. ఈ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనకి అటు స్టాండర్డ్ జీకే కవర్ అవుతుంది, మరియు యాజ్ వెల్ యాజ్ ఈ డిసెంబర్ నెలలో 2021 డిసెంబర్లో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్ పార్ట్లో కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ IITF అంటామండి. ఏమంటుంది? IITF ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2021లో దాని 40వ ఎడిషన్ క్రింది వాటిలో ఏ రాష్ట్రం గోల్డ్ మెడల్ని అందుకుంది? ఇక్కడ రీసెంట్గా IITFలో గోల్డ్ మెడల్ వచ్చిన రాష్ట్రం ఇది. అంతే సింపుల్గా. ఇటీవల కాలంలో ఇక్కడ మనకి ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇటీవల కాలంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ జరిగింది. ఆ ట్రేడ్ ఫెయిర్లో అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయి. అన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రం యొక్క విశిష్టతను తెలియజేసే ప్రోడక్ట్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేసినాయి, ప్రదర్శిస్తే వాటిలో ఉన్నటువంటి బెస్ట్ స్టాల్స్, బెస్ట్ ప్రొడక్ట్స్, బెస్ట్ ఏరియా నుంచి ఒక రాష్ట్రాన్ని ఎన్నుకొని ఆ రాష్ట్రాన్ని గోల్డ్ మెడల్ ఇవ్వడం అనేది సాంప్రదాయం. అయితే ఆ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా, ఉన్నటువంటి స్టాల్స్ అన్నింటిలో కూడా ది బెస్ట్ స్టేట్గా గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి రాష్ట్రం ఏది అనేది మన ఇక్కడ ప్రశ్న.
దాంట్లో మనకి ఏంటంటే ఒకటి హర్యానా, 2 అస్సాం, 3 రాజస్థాన్, 4 బీహార్. వీటిలో ద రైట్ ఆన్సర్ ఈజ్ బీహార్. కాబట్టి ఐఐటిఎఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి రాష్ట్రం ఏది అనేది మన ప్రశ్న. గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్. ఇక్కడ మనకి ఐఐటిఎఫ్ ఎక్కడ జరిగింది, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఎక్కడ జరిగింది, ప్రగతి మైదాన్ ఢిల్లీ. అది గుర్తుంచుకోవాలి, ప్రగతి మైదాన్ ఢిల్లీ. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సరే, బీహార్ గోల్డ్ మెడల్ అందుకుంటుందంటున్నాం. బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా, బీహార్ యొక్క సీఎం నితీష్ కుమార్, బీహార్ యొక్క గవర్నర్ పాగు చౌహాన్. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు బీహార్లో వాళ్ళు ప్రదర్శించినటువంటి ముఖ్యమైనటువంటి ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్. ఆ హ్యాండీక్రాఫ్ట్స్లో మధుబని హ్యాండీక్రాఫ్ట్స్, మంజూషా ఆర్ట్స్, టెర్రాకోట్ వస్తువులు ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది. వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది, మంచి ఆకర్షిత జనమందరూ కూడా ఎక్కువ మంది దాన్ని ఓట్ చేయడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఐఐటిఎఫ్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి రాష్ట్రం బీహార్. ప్రగతి మైదానంలో జరిగింది, ఢిల్లీలో. ప్రారంభించిన వారు పీయూష్ గోయల్ కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి. నెక్స్ట్ మన లాస్ట్ బిట్ చూద్దామండి. ప్రపంచ అథ్లెటిక్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఇక్కడ ప్రపంచ అథ్లెటిక్స్కి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ హూ హ్యాస్ బీన్ క్రౌన్డ్ యాజ్ ద ఉమెన్ ఆఫ్ ద ఇయర్ బై ద వరల్డ్ అథ్లెటిక్స్ ఎవరు ఎన్నిక కాబడ్డారు? ఇటీవల కాలంలో ప్రపంచ అథ్లెటిక్స్, చిన్న విషయం కాదండి, ప్రపంచ అథ్లెటిక్స్కే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2021 ఉమెన్, చాలా కొన్ని వేల మంది అథ్లెటిక్స్ కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరిలో కూడా ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ మనకి ప్రశ్న. దాంట్లో మనకి చూసుకున్నట్లయితే అంజు బాబీ జార్జ్, పిటి ఉషా, చిత్రా సోమన్, సీమా పూనియా. వీళ్ళ నలుగురిలో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు? అథ్లెటిక్స్లో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే అంజు బాబీ జార్జ్. ఈమె కూడా షీ బిలాంగ్స్ టు కేరళ. అంజు బాబీ జార్జ్ ఈమె కూడా కేరళకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ అంతేకాకుండా కేరళలో ఈ యొక్క అథ్లెటిక్స్ని ఈమె యాక్చువల్గా స్ప్రింటర్. నెక్స్ట్ ఈమె కేరళలో ఉన్నటువంటి యువతను ప్రోత్సహించడానికి, యువత ఈ యొక్క అథ్లెటిక్స్ వైపు వెళ్ళడానికి ఇవి ఎంతో ప్రోత్సాహం, ఎంతో సపోర్ట్ చేస్తుంది. 2016 సంవత్సరంలో స్పోర్ట్స్ అకాడమీని కేరళలో స్థాపించింది ఈమె యాక్చువల్లీ చూస్తుంటే కేరళలోనే చీరంచిరా అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతం కొట్టాయంలో ఉంది. కేరళలో ఆ ప్రాంతంలో ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పుడు స్థాపించడం అనేది జరిగింది. సరే, ఏది అయినప్పటికీ కూడా 2002 అర్జున అవార్డు గ్రహీత, 2002లో అర్జున అవార్డు గ్రహీత, 2003లో ఖేల్ రత్న అవార్డు గ్రహీత, 2004లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజు బాబీ జార్జ్. షీ బిలాంగ్స్ టు కేరళ. ఆమెకు ఈ సంవత్సరం ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఇన్ అథ్లెటిక్స్లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా డిసెంబర్ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్, వీటన్నిటిని కూడా తప్పనిసరిగా ఒక నోట్స్ రూపంలో రాసుకోండి. రెగ్యులర్గా ఉంటాయండి. ఇక్కడ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటన్నిటిని కూడా సపరేట్ నోట్స్ తీసుకుని ఆ నోట్స్లో మొత్తం అన్ని కూడా నోట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మనం చెప్పేది ఒక క్వశ్చన్ ఆన్సర్ కాదు, ఏదో ఒక బిట్టి వెనకాల ఆన్సర్ చెప్పడం అనేది కాదు. కానీ మనం చెప్పేది 360 డిగ్రీస్, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు, దాని యొక్క సరౌండింగ్స్ అన్నీ కూడా మీకు విపులంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన యొక్క క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం అందించేటువంటి రెగ్యులర్ క్లాసెస్ అన్నింటినీ కూడా మీరు వినండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క క్లాసెస్ని షేర్ చేయండి. ఈ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.